వైఎస్ఆర్సీపీ కీలక నేత విజయసాయిరెడ్డి రాజీనామాతో ఒక్కసారిగా వైఎస్ఆర్సీపీలో ఒక కుదుపు అయితే వచ్చింది. ఊహించలేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి తర్వాత ఆయనదే రెండో స్థానం అన్నట్టుగా పార్టీలో ఇంతవరకు చక్రం తిప్పిన విజయసాయిరెడ్డి ఆయనే తన రాజ్యసభ సభ్యత్వాన్ని వదులుకొని పార్టీకి దూరం అవుతారు అని ఎవరు అనుకోలేదు. కానీ వాస్తవానికి స్టిల్ ఈ వీడియో నేను చేసే వరకు కూడా ఆయన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఆ రాజీనామా లేఖను తీసుకెళ్లి ఉపరాష్ట్రపతికి అందజేశారు. కానీ వైఎస్ఆర్సీపీ సభ్యత్వానికి ఆయన ఇంకా రాజీనామా చేయలేదు. స్టిల్ మరి ఇంకా తర్వాత చేస్తారేమో నాకు తెలియదు. ఇప్పుడు వరకు అయితే చేయలేదు. అంటే ఆయన ఇంకా వైసీపీ కీలక నేతగానే వ్యవహరిస్తున్నారు. రాజ్యసభ సభ్యత్వాన్ని వదులుకున్నారు అంటే ఆయన ఆటోమేటిక్గా రాజకీయాలకు నేను దూరంగా ఉంటాను అని చెప్పారు కాబట్టి వైసీపీకి కూడా దూరం అవుతారు అనేది. అయితే ఆయన తాజాగా పెట్టిన ప్రెస్ మీట్లో కూడా ఆయనే ఓపెన్గా చెప్పారు, నేను ఇంకా వైఎస్ఆర్సీపీకి రాజీనామా చేయలేదు, స్టిల్ ఈ నిమిషానికి నేను ఇంకా వైసీపీ సభ్యుడినే అన్నారు. అంటే వైసీపీ కార్యకర్తనే అన్నట్టుగా ఆయన చెప్పిన మాట. అయితే ఓకే, ఆయన నెక్స్ట్ రాజీనామా చేస్తారా ఏంటనేది. అయితే ఇది కొంత అంటే ఆయన ఉండాలి అనుకునే వాళ్ళకి కొంత ఊరట. అంటే ఆయన పదవి వదులుకున్నారు కానీ పార్టీలో కొనసాగుతారేమో అనేది. అదే నేపథ్యంలో హఠాత్తుగా నిర్ణయం తీసుకోవడం, అది కూడా జగన్ ఇక్కడ లేని సందర్భంలో నిర్ణయం తీసుకోవడం. లండన్లో ఉన్నప్పుడు ఆయన చెప్తున్నది నేను మాట్లాడాను, జగన్తో అంతా చెప్పాను అనేది. కానీ ఇది ఒక ఊహించని పరిణామమే అందరికీ కూడా. ఎందుకంటే అటువంటి నాయకులు అండ అవసరం ప్రస్తుత పరిస్థితుల్లో. అధికారంలో ఉన్నప్పుడు కాదు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడే ఇలాంటి సీనియర్ల అండ అవసరం అనేది. కానీ ఆయన తన వ్యక్తిగత కారణాలే అంటూ పదే పదే చెప్తూ అంతకుమించి అయితే ఎవరిని అంటే ఒక్క మాట కూడా ఇంతకుముందు మోబుదేవి వెంకటరామన్ చెప్పినట్టు, వాసిరెడ్డి పద్మ చెప్పినట్టు, వీళ్ళెవరో మాట్లాడినట్టు వైసీపీని కానీ లేదంటే అవన్ శ్రీనివాస్ కూడా మొన్న అన్నారు. అలాగా వైసీపీని కానీ జగన్మోహన్ రెడ్డిని కానీ ఒక్క మాట కూడా అనలేదు విజయసాయి రెడ్డి గారు. కాకపోతే ఆయన వ్యక్తిగత కారణాలతోనే రాజీనామా చేశాను అని చెప్పడం ఒక షాకింగ్ పరిణామం.